కూటమి ప్రభుత్వం సంవత్సరం అయిన సందర్భంగా వాళ్ళు చెప్పిన ఏదైతే వాళ్ళ మేనిఫెస్టో ఉందో అది ఒక చెత్తబుట్టలో పాడేసుకునే పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు. ఆల్రెడీ చెత్తబుట్టకి వెళ్ళిపోయింది. ఆ మేనిఫెస్టోని మాత్రం చూపిరాళ్ళు, చెత్తబుట్టలో పడేశారు. ఇవాళ ఈ ప్రజల్ని వంచి అన్యాయం చేసి దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రజలని ఎన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎలక్షన్స్ లో ప్రచారంలో ఎన్నో వాగ్దానాలు చేశారు. 45 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నాడు, ఆయన చాలా అనుభవజ్ఞుడు అన్నాడు, నన్ను మించిన వాళ్ళు లేరన్నాడు, ఈ రాష్ట్రంలో నా తర్వాతే ఎవరైనా అన్నారు, బటన్ నొక్కుతేనా గొప్ప అని అన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచిన దినోత్సవంగా 4వ తారీఖున పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ప్రోగ్రాం ని జయప్రదం చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు, పిల్లలందరూ కూడా బాధపడతా ఉన్నారు, రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు, కార్మికులు బాధపడతా ఉన్నారు, ఎండియూ బళ్ళు వాళ్ళు బాధపడతా ఉన్నారు, ఆటో వాళ్ళలు బాధపడతా ఉన్నారు, ట్యాక్సీ వాళ్ళలు బాధపడతా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న టోటల్ ప్రజానీకం అంతా కూడా బాధపడతా ఉన్నారు. వాళ్ళకు ఒకటి జరగాలి మళ్ళీ అని ఒకటి అంటా ఉంటారు. అలాగా ప్రతి నెలగా వచ్చేటప్పటికి అదే పండగలాగా ఉంది వాళ్ళకి పెన్షన్. ఆ పెన్షన్ పేరుకు 4,000 చేశారు, కానీ 4 లక్షల మందిని కోసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అయితే అమౌంట్ ఇచ్చేవారో ఆ అమౌంట్కే వచ్చారు. ఇప్పుడు అంటే వీళ్ళు చేసింది ఏం లేదు, పెంచింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు నైజామే అది, ఎప్పుడు కూడా ఆయన పెట్టాలి చేయాలి అనే ఆలోచన ఏనాడు ఉండదు. అలాగే ఈ రోజున ఆ పెన్షన్ మాత్రం 1వ తారీఖు రాగానే టెన్షన్ గా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతాం, అది చేస్తా ఉంటాం. ఇవాళ మేము రాష్ట్రంలో ఎన్నో పథకాలు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం లాంచింగ్ చేసేవారు, రాష్ట్రంలో అందరికీ కూడా అందేలాగా చూసేవారు. పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి ఈయన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అని జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. చంద్రబాబు నాయుడు నినాదం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చేయొద్దు, పాముకు పాలు పోసినట్టే. అంటే ఎవరు ఆస్తి పెడుతున్నావయ్యా నువ్వు? మీ ఇంట్లో ఆస్తి ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ చేయాలన్నారు, నాకు ఓటేసిన వాళ్ళకి ఈయన వాళ్ళకి చేయాలన్నారు. మేము అలా అనుకుంటే మీ వాళ్ళకి చేసేవాళ్ళమా? ఇవాళ తెలుగుదేశం కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, జనసేన కాదు, అందరికీ చేశాం. ఇవాళ ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారో నాకు తెలియదు. ఇవాళ కనీసం మా అందరి గురించి వద్దు, మీ కాపులకి కాపు నేస్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కాపులకి అన్యాయం జరుగుతుంది. కాపులు పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, కాపులు పిల్లలకి అమ్మఒడి లేదు, కాపులు రైతులకి రైతు భరోసా లేదు, కాపులు సంబంధించిన ఏ కార్యక్రమం కూడా జరుగుతలేదు. కాపుల్లో మెజార్టీ పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ల గురించి నువ్వు ప్రశ్నిస్తున్నావా? వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఇవాళ, వాళ్ళ పిల్లలు ఎంత బాధపడుతున్నారు ఇవాళ, ఆ కుటుంబాలు ఎంత నలిగిపోతున్నాయి ఇవాళ. నువ్వు ఎందుకని ఇవాళ నిన్న భుజాన్ని తెచ్చుకుని కాపు బిడ్డగా మాకు న్యాయం చేస్తాడు, మంచి చేస్తాడు, ప్రశ్నిస్తాడు, మా పిల్లలకందరికీ మంచి జరుగుద్దని చెప్పి నిన్ను నెత్తినెక్కించుకుంటే ఇవాళ నిమ్మక నీరెత్తినట్టు కనీసం పట్టించుకోకుండా, సరే కనీసం నీ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా ప్రశ్నించకుండా వదిలేస్తుంటే ఏమైపోతారని చెప్పి సందర్భం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.